గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వివిఆర్ తేజ ఫ్రమ్ సిఎస్సి ఫోర్. ఈరోజు డిఫరెంట్ వేస్ టు యూజ్ ఎల్ఎల్ఎమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎల్ఎల్ఎమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. దీన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్, ఇన్ వెబ్ యాప్స్ ఇంటిగ్రేషన్, అంటే వెబ్ యాప్స్తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎల్ఎల్ఎమ్స్ని వెబ్సైట్స్ ఆర్ మొబైల్స్తో ఇంటిగ్రేట్ చేసి ఏ పవర్డ్ ఫీచర్స్ అనేది తీసుకొని రావచ్చు. ఎగ్జాంపుల్ చాట్ బాట్స్, అంటే స్విగ్గీ ఆర్ జొమాటో వాళ్ళు ఉపయోగించే కస్టమర్ కేర్ చాట్ బాట్స్ కానీ, వాయిస్ అసిస్టెంట్స్ లైక్ గూగుల్ ఆర్ సిరి ఎక్సెట్రా. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, వీటిల్లో ప్రోడక్ట్ రికమెండేషన్స్ అండ్ చాట్ బాట్స్ ఇవన్నమాట. నెక్స్ట్, కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ వీటిల్లో మూవీ రికమెండేషన్స్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్, ఏపీఐస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్. ఎల్ఎల్ఎమ్స్ని ఏపీఎస్ ద్వారా థర్డ్ పార్టీ యాప్స్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. పాపులర్ ఏపీఎస్ ఏంటంటే ఓపెన్ ఏఐ, హగ్గింగ్ ఫేసెస్ ఏపీఐ, గూగుల్ జెమినై, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఎస్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం ర్యాపిడ్గా ఫాస్ట్గా ఎల్ఎల్ఎం అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ టు యూజ్ అండ్ స్కేలబుల్ అనమాట. నెక్స్ట్, ఇది వాట్సాప్లో ఏ చాట్ బాట్స్, అంటే ఓపెన్ ఏఐ ద్వారా వాట్సాప్లో ఏ చాట్ బాట్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే వాయిస్ అసిస్టెంట్స్ గూగుల్ జెమినైతో క్రియేట్ చేశారు. ఈ ఏపీఎస్ ద్వారా ఫాస్ట్గా డెవలప్ చేశారు అవి. నెక్స్ట్, హగ్గింగ్ ఫేసెస్ అంటే ఇది ఒక ప్రీ ట్రైన్డ్ మోడల్స్ని డెవలప్ చేసిన ఏపీఐ అనమాట. ఈ హగ్గింగ్ ఫేసెస్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనే వాటిని అందించే ప్లాట్ఫామ్ ఈ హగ్గింగ్ ఫేసెస్. నెక్స్ట్, ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ అనమాట. ఇంకా వేరియస్ ఎన్ఎల్పి, ఇంకా డిఫరెంట్ విజన్ బేస్డ్ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్, కస్టమైజేషన్ ఇంకా ఫైన్ ట్యూనింగ్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో మోర్ ఓవర్ అబౌవ్ 1 lakh ప్రీ ట్రైన్డ్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్, లోకల్ సర్వర్లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి. ఫస్ట్, క్లౌడ్ లేకుండా లోకల్ సర్వర్లో ఎల్ఎల్ఎమ్స్ని రన్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్. అంటే డేటా ప్రైవసీ అనేది వస్తుంది, ఇంకా సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. బికాజ్ ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ డేటా లీక్ అవ్వకుండా ఉండడం గురించి మన ఓన్ లోకల్ సర్వర్లో ఒక ఓపెన్ ఏఐని రన్ చేసుకొని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఏంటంటే కంట్రోల్, అంటే మన చేతిలో, అంటే మన ఎన్హాన్స్డ్ డేటా కంట్రోల్, అంటే డేటా అనేది లీక్ అయ్యే ప్రసక్తి ఉండదు. నెక్స్ట్, ప్రైవసీ, డేటా అనేది ప్రైవేట్గా ఉంటుంది, సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, లో లేటెన్సీ, అంటే ఇది బయట వాళ్ళు ఎవరు యూజ్ చేయరు కాబట్టి లేటెన్సీ అనేది, అంటే స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్లైన్ యాక్సెస్, అంటే అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ అనమాట. ఈ యాక్సెస్ అనేది మనకు ఉంటుంది, బయట వాళ్ళకి కాకుండా. నెక్స్ట్, వీ హ్యావ్ ఆర్ఏజీ అంటే రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ అనమాట. ఎల్ఎల్ఎమ్స్ స్టోర్డ్ డేటా నాలెడ్జ్ యూజ్ చేసి మాత్రమే మనకి ఏదైనా డేటాను ఫెచ్ చేయడం అనేది చేస్తుంది. బట్ ఈ ర్యాగ్ వల్ల రియల్ లైవ్ డేటా ఫెచింగ్ అనేది చేయొచ్చు. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే అప్ టు డేట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి, లైక్ లైవ్ డేటా ఫెచింగ్, ఇంకా మోర్ కాంటెక్చువల్ రెస్పాన్సెస్, నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ ర్యాగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూస్ చాట్ బాట్స్ అనమాట. అంటే లేటెస్ట్ న్యూస్ని ఫాస్ట్గా యాక్యురేట్గా ఫెచ్ చేస్తుంది. నెక్స్ట్, ఫైన్ ట్యూనింగ్ అంటే ప్రీ ట్రైన్డ్ మోడల్స్ని స్పెసిఫిక్ టాస్క్తో మళ్ళీ రీట్రైన్ చేయడం అనమాట. లైక్ ఫర్ బెటర్ యాక్యురసీ, ఇంకా కస్టమ్ ఏఐ అసిస్టెంట్స్ కోసం. ఇందులో మనం లైక్ డిఫరెంట్ మెడికల్ ఏఐ కోసం, లైక్ హెల్త్ కేర్ డేటా సెట్స్ వాటి మీద ప్రీ ట్రైన్ చేయడం, ఇలా డిఫరెంట్ డొమైన్స్ మీద ప్రీ ట్రైన్ అనేది చేస్తారన్నమాట. ప్రీ ట్రైన్ చేసి ఫైన్ ట్యూన్ చేస్తారు. నెక్స్ట్, ఏఐ ఏజెంట్ అంటే సెల్ఫ్ ఆపరేటింగ్ ఏఐ మోడల్స్, లైక్ ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్, అంటే ఆ ఏఐ రిప్లేస్ ఇస్తుంది. నెక్స్ట్, కోడింగ్ అసిస్టెన్స్ అంటే మనం రాసిన కోడ్ని రివ్యూ చేస్తూ, నెక్స్ట్ డీబగింగ్ అని అది సొంతంగా చేసి కరెక్టెడ్ కోడ్ ఇవ్వడం, లైక్ గిట్హబ్ కోపైలట్ ఇవన్నమాట. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్, అంటే ట్రేడింగ్ బాట్స్ అనమాట. అంటే స్టాక్ అనేది ఏ టైంలో ఎలా గ్రో అవుతుంది, నెక్స్ట్ ఎలా గ్రో అవ్వబోతుంది,
వీటన్నిటిని ప్రిడిక్షన్స్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మన ప్రైవేట్ ఎల్ఎల్ఎంని మన కంపెనీ గురించి ఓన్ కంపెనీ గురించి లోకల్ అలామా సెటప్ని ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ దీనికి హార్డ్వేర్ సెటప్ అనేది చేయాలి. హార్డ్వేర్ సెటప్ అంటే మినిమం 8 GB ర్యామ్, మోడర్న్ సిపియు, ఇంకా 100 GB స్టోరేజ్ ఉండాలి. నెక్స్ట్ రికమెండెడ్ ఏంటంటే జీపీయూ విత్ 8 GB ర్యామ్ ప్లస్ వీరామ్ అనమాట. దీని కాస్ట్ అరౌండ్ 40,000 నుండి 80,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఓలామా ఇన్స్టాలేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్కి వీ హ్యావ్ కమాండ్ ఫర్ విండోస్కి ఓలామా వర్షన్ అనేది విండోస్ కానీ మ్యాక్ కానీ లైనక్స్ కానీ ఏదైనా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఓలామా రన్ చేయాలంటే ఓలామా రన్ లామా 2 ఈ కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేస్తాం అనమాట మన లోకల్ సర్వర్లో. నెక్స్ట్ మినిమైజింగ్ కాస్ట్ అంటే హార్డ్వేర్ కానీ మోడల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ హార్డ్వేర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ మినిమైజింగ్ కాస్ట్ అంటే కాస్ట్ రిడ్యూసింగ్ గురించి ఎలాంటివి చూస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హార్డ్వేర్ అంటే రీఫర్నిష్డ్ సర్వర్స్ లేకపోతే క్లౌడ్ యూస్ చేసుకోవచ్చు, లైక్ ఎజ్యూర్ లేకపోతే ఏడబ్ల్యూఎస్ దీన్ని యూస్ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ జీపీయూ అనేది రెంటల్ లైక్ గూగుల్ కొలాబ్ నుంచి కానీ ప్రో ప్లస్ వాటి నుండి తీసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ సెలక్షన్ అనేది మనకి మోడల్ సెలక్షన్లో 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్ సెలక్షన్స్ ఉంటాయి, స్మాల్ మోడల్, లార్జ్ మోడల్. స్మాల్ మోడల్ అనే వాటికి చాలా తక్కువ పారామీటర్స్ ఉంటాయి, లైక్ 7 బిలియన్ నుండి ఇంకా సమ్వాట్ రేంజ్. నెక్స్ట్ లార్జ్ మోడల్స్ అనే వాటికి మినిమం 70 బిలియన్ పారామీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మన లోకల్ మెషిన్స్లో రన్ చేసుకోవడానికి మినిమం తక్కువ పారామీటర్స్ ఇది చూస్ చేసుకొని రన్ చేయడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ అంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ని లెవరేజ్ ద ఓపెన్ సోర్స్ మోడల్స్ టు అవాయిడ్ లైసెన్స్ ఫీజ్ అనమాట. అంటే ఓపెన్ సోర్స్ మోడల్ యూస్ చేసుకొని రన్ చేయడం బెస్ట్, బికాజ్ లైసెన్స్ వాటివి యూస్ చేస్తే ఫీజ్ అనేది వస్తుంది, కట్టాలి. సో దానికన్నా ఓపెన్ సోర్స్ యూస్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ కాస్ట్ మానిటరింగ్ అనమాట. అంటే మన జీపీయూ నుండి ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ర్యామ్ ఎంత యూసేజ్ అవుతుంది ఇవన్నిటిని చూసుకొని షెడ్యూల్ చేసుకోవడం బెస్ట్, బికాజ్ ఏదైనా క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్. ఫస్ట్ నెట్వర్క్ ఐసోలేషన్. డిప్లాయ్ ఓలామా ఇన్ విపిసి. విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. అందులో డిప్లాయ్ చేసి ఫైర్వాల్ అంటే స్ట్రాంగ్ ఫైర్వాల్ని ఇంప్లిమెంట్ చేయడం బెస్ట్. నెక్స్ట్ ఆథెంటికేషన్, ఏపీఐ కీస్, ఓఆత్ లేకపోతే రోల్ బేస్డ్ యాక్సెస్ అనేది ఇవ్వడం బెస్ట్. నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్ అనేది ఇంటర్నల్ డేటాను మొత్తాన్ని ప్రైవేట్గా ఉంచుతుంది, ఇంకా డేటాను మాస్క్ చేస్తుంది, ఇంకా ఎనోమటైజేషన్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులర్గా ఆడిట్ చేసుకోవడం బెస్ట్, ఇంకా మానిటర్ ద ఏ యూసేజ్ని మానిటర్ చేసుకోవడం, రెగ్యులర్ ఆడిటింగ్ అనేది పక్క చేయాలి. నెక్స్ట్ డేటా లాస్ ప్రివెన్షన్ గురించి అంటే డేటా రికవరీ దానికి ఇంకొక సెటప్ అనేది చేసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ ఫైన్ ట్యూన్ ద మోడల్స్ ఫర్ కంపెనీ యూజ్ అంటే మోడల్ యూసేజ్కి ఫైన్ ట్యూన్ ప్రతి మోడల్ని ప్రీ ట్రైన్ చేసేసి ఉంచుకోవడం బెస్ట్. నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఓలామా సెటప్ అనేది మన డేటాని సెక్యూర్గా ఉంచడానికి, డేటాని ప్రైవేట్గా ఉంచుకోవడానికి, మన బిజినెస్ డేటాని ప్రైవేట్గా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట ఇది ఎల్ఎల్ఎం యాక్సెస్ అనేది. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ డేటా ప్రైవసీ అండ్ కస్టమైజేషన్. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ హార్డ్వేర్, మోడల్ సెలక్షన్, ఇంకా సెక్యూరిటీ. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ ఫైన్ ట్యూనింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ.